ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని కనుగుట్ట పొచ్చర్ల గ్రామాలకు చెందిన రైతులు పొచ్చర క్రాస్ రోడ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలు తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. రైతులు అవస్థలు పడుతుంటే సర్వే కోసం వచ్చిన వ్యవసాయ అధికారులు పచ్చిగా ఉండి కింద పడిపోయిన పంటలకు మాత్రమే పరిహారం వస్తుందంటూ చెప్పడం అన్యాయమన్నారు. మిగతా పంటలకు రాదంటూ ఏదో తూతూ మంత్రంగా సర్వేలు చేయడంతో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖచ్చితంగా పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పేరు బొడ్డు అశోక్, మాది కనుగుట్ట గ్రామం. గత 20 రోజులప్పుడు గాలి బీభత్సంతో మా మక్క పంట 90% కింద పడిపోవడం జరిగింది. కావున మాకు నష్టపరిహారం కొరకు ప్రభుత్వాన్ని చాలా డిమాండ్ చేశాము. అయితే ఈ రోజు ఏఈఓ సార్ మా గ్రామానికి వచ్చారు. వచ్చి సర్వే చేద్దామనేసరికి పోయేసరికి ఒక కర్రను లేపి ఆ మొక్కజొన్నను చూసి బాగానే ఉన్నది, మీకు నష్టపరిహారం రాదు అని చెప్పడం జరిగింది. దీంతో మా రైతులందరం చాలా బాధపడ్డాము. దీనికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎకరానికి కేసీఆర్ చెప్పిన విధంగా 10,000 నష్టపరిహారం చెల్లిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కావున కేసీఆర్ ఆదేశానుసారంగా మాకు నష్టపరిహారం